హలో అండి, మధు హార్మోనిక్స్ బైట్స్ నుంచి నేను ఉసిరావకాయ ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. ఒక 12 కాయల వరకు నేను పెట్టుకున్నానండి, ఎక్కువ పెట్టలేదు. నేను 12 కాయలను శుభ్రంగా కడిగి కాస్త ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత తడి లేకుండా చూసుకొని ముక్కలుగా కోసుకోవాలండి. అంటే కాయలుగా వేయించుకోవచ్చు, కావాలంటే ముక్కలుగా కూడా చేసుకోవచ్చు. నేను ముక్కలు చేసుకున్నానండి, ఎందుకంటే కాయలు పడేస్తారేమో మన భయము అలా వేయించుకుంటే. అందుకని చక్కగా ముక్కలు కోసుకున్నాను నీట్గా. నేను ఇలా ముక్కలు కోసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. పిల్లలకి కాయ వేస్తే పడేస్తే మళ్ళీ వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ముక్కలు చేసి వాటిని నూనెలో వేయించుకున్నానండి. ఉసిరావకాయ కానీ ఉసిరి నల్లపచ్చి ఇంకోటి కూడా చేశాను నేను. వేరే దాంట్లో పెట్టానండి, అది కూడా చూడండి. ఇలా అన్ని ముక్కలు కోసుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఒక 2 చెంచాల వరకు ఆవాలు వేసుకున్నానండి. 2-3 చెంచాల వరకు ఆవాలు వేసుకొని వాటిని వేయించుకున్నానండి. పొడిగానే వేయించుకోవాలండి, తడిగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. పొడిగానే వేయించుకోవాలి వీటిని. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. దాన్ని బాగా వేగాలండి ఆవాలు కూడా, అంటే మరీ వేగాల్సిన అవసరం. చిటపటలు ఆడుతున్నప్పుడు మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చు అండి. ఆవాలన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఉసిరావకాయ ఇది మెంతి పిండి కూడా వేస్తామండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఉసిరావకాయ. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ తినాలంటారు కదండి, కాబట్టి ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు నోరు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా ఆవాలు వేగినాయండి. నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటానండి. ఈ విధంగా మెంతులు వేసుకున్నాను. నేను 3-4 స్పూన్లు వేసుకున్నాను. సరిపడా నాకు ఈ ఉసిరికాయకి సరిపడా మెంతులు తీసుకున్నాను నేను. కొంచెం మెంతిపిండి వేస్తే స్మెల్ బాగుంటుందండి. మెంతి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది. వీటిని కూడా పొడి దాంట్లోనే పొడి బండిలోనే వేయించుకోవాలి. ఇలా వేగిపోయినాయండి. వేగిన తర్వాత సేమ్ ఆవాలు ఉన్న గింజలోకి ఆవాలు తీసుకున్న జార్లోకి వీటిని కూడా తీసుకున్నానండి. వేగిపోయినాయండి, చూడండి ఎంత బాగా వేగినాయో. స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుందండి దీంట్లో వచ్చి వాసన. అలా మంచి వాసన వస్తున్నప్పుడు గుమగుమలాడుతున్నప్పుడు ఆ మెంతులు కూడా తీసి ఒక మిక్సీ జార్లో, ఆవాలు వేసిన మిక్సీ జార్లోనే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనం ఉసిరికాయ ముక్కల్ని వేయించుకోవాలన్నమాట. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగో చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటిని వేసుకోవాలి. నేను ముక్కలుగా వేసుకున్నాను. మీకు చిన్న చిన్న కాయలు అయితే కనుక దాంట్లో నూనెలో డైరెక్ట్గా వేసేయచ్చు. నావి పెద్ద కాయలండి, చాలా ముక్కలు వచ్చాయి ఒక కాయకి. సో అందుకని నేను ముక్కలుగా చేసుకున్నాను. ఇదిగో చూడండి, ఇలా మగ్గిపోయినాయండి. ఇలా మగ్గిపోయిన తర్వాత కాసేపు ఆగాలండి. కొంచెం ఇంగు వేసుకోవాలండి టేస్ట్కి. ఇంగు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక 1 స్పూన్ వరకు ఇంగువ, 1-2 స్పూన్స్ వరకు ఇంగువ పడుతుంది, పొడి ఇంగువ. మీరు గట్టి ఇంగువ తీసుకుంటే కనుక అది ముందే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక చల్లారిందండి ముక్కలు. 2-3 స్పూన్ల వరకు నేను ఉప్పు వేసుకున్నాను. దానికి ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకుంటానండి. ఉప్పుకు సరిపడా కారం 3 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఆల్రెడీ నాకు మెంతులను ఆవాలు మిక్సీ చేసి పెట్టుకున్నానండి చల్లారాక. దాన్ని కూడా దీంట్లో కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా మెంతిపిండి వేసుకున్నది అంతా కలిపేసుకోవాలండి. పొడిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ను ఆవాలు కలిపి స్టవ్ మీద తిరమాత పెట్టుకోవాలండి. ఇలా పొడిగా ఉంటుందండి. కాస్త కలుపుకోండి ఈ విధంగా పైకి కిందికి. ఇది కలపంగానే తినడానికి రాదండి. ఒక 5 అవర్స్ తర్వాత కొంచెం ఉప్పును పసుపు కూడా వేసుకోవాలండి. ఇదిగో పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు పసుపు పట్టింది నాకు. ఇలా పైకి కిందికి మొత్తం అన్ని ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే తిరమాత పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకొని ఆవాలు వేసుకున్నానండి, కొంచెం 1 స్పూన్ వరకు. ఎక్కువ పట్టవండి, నేను బాగుంటుందని చెప్పేసి కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేగిన తర్వాత ఈ నూనె చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఈ మనం ముక్కలు అవన్నీ కలుపుకున్నాం కదండి, దాంట్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసేసి పైకి కిందికి కలుపుకోవాలి. ఒక 5 రోజుల తర్వాత, 5 రోజులు కాదు 5 గంటల తర్వాత మనము తింటే చాలా బాగుంటుందండి. నేను రాత్రి కలిపానండి పచ్చడిని. మార్నింగ్ రాత్రంతా నానిందండి నూనెలో.
మార్నింగ్ నేను అన్నంలో కలుపుకొని తిన్నాను, చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఉప్పు సరిపోయిందేమో చూశాను, చాలా బాగా సరిపోయిందండి. కలపకానే టేస్ట్ చేశాను, కొద్దిగా కలుపుతున్నాము. అన్నంలో వేసుకొని తింటున్నానండి. నెయ్యి వేసుకొని తిన్నా, వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, సూపర్ ఉందండి.